రమాదేవి గారు నమస్తే అండి. నమస్కారం. రమాదేవి గారు, దశావతారాల్లో రామావతారం కూడా ఒకటి. అసలు రామావతారం జరగడానికి కారణం ఏంటి? ఈ రామావతారం నుంచి మనుషులు గ్రహించుకోవాల్సింది ఏంటి? విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రామావతారం అంటేనే రామాయణం, రాముడు నడిచిన మార్గము అనే అర్థం. మనం ఇందాక చెప్పుకున్నట్టు మనిషిలో రాక్షస ప్రవృత్తి పెరిగిపోయి సన్మార్గంలో లేకుండా దుర్మార్గంలో నడిచేవాళ్ళు ఎక్కువైపోవడం వల్ల రామచంద్రుడు జననం జరిగింది. మనం ముందుగా చెప్పుకున్నట్టు జయ విజయులకి శాపం ఉంది, 3 జన్మల్లో విష్ణుద్వేషులుగా పుట్టాలని. ఈ రామావతారంలో కుంభకర్ణుడు రావణాసురుడుగా జన్మిస్తారు. వాళ్ళు ఓకే, వాళ్ళని అంతం చేయడానికి మనకొక మార్గం చూపించడానికి రామావతారం అన్నమాట. దశరథ మహారాజుకి పుత్రుల సంతానం ఉండదు. తన తర్వాత రాజ్యం చేయడానికి పుత్ర సంతానం గురించి పుత్రకామేష్టి యాగం చేస్తారు. పుత్రకామేష్టి యాగం చేస్తే ఆ యజ్ఞ పాయసం వల్ల రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు పుడతారు. పుట్టి రాముడికి దశరథుడికి అత్యంత ప్రేమ లేక పుట్టిన పిల్లలు. 16 ఏళ్ల వయసు రాగానే విశ్వామిత్ర మహర్షి వస్తారు. వచ్చి ఆయన యజ్ఞాన్ని రక్షించడం, విశ్వామిత్ర మహర్షి రాగానే ఆయనకి మర్యాదలు చేసి, ఒక ముని రాగానే మీకేం కావాలి, ఒక రాజు అడుగుతారు కదా, మీరు వచ్చారంటే మీకేం కావాలి మేము ఇస్తాం, ఒక ఆతిథ్యం ఇచ్చి అడుగుతారు. అడిగి మీకేం కావాలంటే అది ఇస్తానని నోరు జారి అంటే వాగ్దానం చేస్తాడు. ఈయన ఇంకొంచెం ఏం కావాలని అడగడంతో పాటు మీకేం కావాలంటే అది నేను ఇస్తానని వాగ్దానం చేస్తాను. చేస్తే నిజంగా చేస్తావా, నువ్వు వాగ్దానం చేస్తున్నావు అంటే సరే అండి. 16 ఏళ్ల వయసు రాముడికి. అప్పుడు నా యజ్ఞ రక్షణకి నీ రాముడిని పంపించమని అడుగుతాడు. అక్కడికే ఆయనకి నీరసం వస్తుంది. నా 16 ఏళ్ళ పసిపిల్లాడిని నేను ఎలా పంపిస్తాను, ఇంకా చిన్నపిల్లాడు కదా, కావాలంటే బోల్డ్ సైన్యాన్ని పంపిస్తా, నేను వస్తాను, 16 ఏళ్ల వయసులో పిల్లాడిని పంపించలేను అక్కడికి. నువ్వు కానీ వాగ్దానం చేసావు కదా, పంపించాలి, తప్పదు, మాట తప్పడానికి లేదు కదా అని చెప్పి పంపిస్తాడు. బాధపడుతూనే పంపిస్తాడు. అంతకుముందే ఆయనకి శ్రవణ కుమారుని తల్లిదండ్రుల వల్ల శాపం ఉంటుంది. ఓకే, దశరథుడికి శ్రవణ కుమారుడి తల్లిదండ్రులకి కళ్ళు ఉండవు. వాళ్ళని కావిడి అంటారు కదా, కావిడిలో మోసుకుని వెళ్తూ ఉంటాడు శ్రవణ కుమారుడు. వెళ్తూ ఉంటే తల్లిదండ్రులు అంటారు, బాగా ఇబ్బంది పడుతున్నాడు మనతో పిల్లవాడు, వాడికి సుఖం లేదు, మనమైనా దూరంగా ఉండాలి, ఇలా చెప్పుకుంటూ ఉంటారు. ఇంకో కాసేపటికి వచ్చి కావిడి మోస్తూ ఉంటే తల్లి గుర్తుపడుతుంది. ఓకే, నువ్వెవరు, నా కొడుకు కాదు, నా కొడుకు కంటే 2 అంగుళాల ఎత్తులో మోస్తున్నావు మమ్మల్ని అంటే శ్రవణ కుమారుడు మోసే హైట్ కంటే ఎక్కువ హైట్లో మోస్తున్నాడు అనమాట. ఎవరు అంటే అప్పుడు చెప్తాడనమాట, నేను దశరథ మహారాజుని, నేను వేటకు వచ్చాను, అక్కడ ఏదో జంతువు ఉందని కొట్టకపోతే మీ అబ్బాయికి తగిలి మీ అబ్బాయి మరణించాడు అని చెప్తాడు. చెప్తే అప్పుడు ఆవిడ శాపం పెడుతుంది, మాకు ఆధారమే మా అబ్బాయి లేకుండా ఈ వయసులో మమ్మల్ని పుత్రశోకానికి గురి చేశావు, నువ్వు నీ చివరి వయసులో పుత్రశోకానికి గురి అయి మరణిస్తావని చెప్పి. ఆవిడ శాపం వల్ల అప్పటికి తనకి పుత్ర సంతానం ఉండదు. ఓకే, ఒక విధంగా ఆనందపడతాడు, నాకు పుత్ర సంతానం లేదు కదా, పోనీ వీడి శాపం వల్లైనా పుత్రులు పుడతారని. తర్వాత పుత్రకామేష్టి యాగం చేస్తే పుట్టారు కదా, ఆ భయం ఉంటుంది, పుత్రుడు దూరం అయిపోతాడని కొంచెం ఎక్కువ భయంతో ఉంటాడనమాట దశరథుడు. అలా ఉంటే కానీ ఇంకా వాగ్దానం చేశాక తప్పదు కదా, పంపిస్తాడు. పంపించాక ఆయన యజ్ఞాన్ని రక్షిస్తారు. రక్షించాక సీతా స్వయంవరానికి తీసుకెళ్తాడు. సీతా స్వయంవరానికి వెళ్తున్న విషయం కూడా రాముడికి తెలియదు. గురువర్యులు తీసుకెళ్తున్నారు, మేము వెళ్తున్నాం. రాముడు ఎక్కడుంటే లక్ష్మణుడు అక్కడే, రాముడితో పాటు లక్ష్మణుడు కూడా వెళ్తాడు. వెళ్తేనేమో అక్కడ సీతాదేవిని చూస్తాడు రాముల వారు. చూస్తారు, పెద్ద అమ్మాయి బాగుంది అనుకుంటే అంతవరకే. తర్వాత ఆయనకి పాపం స్వయంవరానికి వచ్చిన విషయం కూడా తీసుకెళ్ళి స్వయంవర మందిరంలో కూర్చోబెడతారు. ఏంటంటే సీతాదేవి జనక మహర్షి దగ్గర శివధనస్సు ఉంటుంది. సీతాదేవి ఆడుకుంటూ తను ఆడుకునే బంతి శివధనస్సు కిందకి వెళ్ళిపోతే ఎడం చేత్తో తోసి ఆ బంతిని తెచ్చుకుంటుంది ఆ అమ్మాయి. అప్పుడు జనక మహారాజు అనుకుంటాడట, నా కూతురు అంత బలవంతురాలు, దీన్ని ఎక్కుపెట్టే
బలం ఉన్నవాడికి ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పి సీతా స్వయంవరంలో ఏంటంటే శివధనుస్సు ఎక్కుపెట్టిన వాళ్ళకి సీతాదేవిని ఇచ్చి పెళ్లి చేస్తారని. ఎంతోమంది బలవంతులు వస్తారు. దాన్ని 500 మంది భటులు మోసుకొస్తారు ఆ స్వయంవర మందిరంలోకి శివధనుస్సుని. ఓకే. ఈయన చెప్తాడు విశ్వామిత్ర మహర్షి, అది శివధనస్సు, దాన్ని ఎక్కుపెట్టిన వాళ్ళకి స్వయంవరంలో సీతాదేవిని ఇచ్చి పెళ్లి చేస్తారంటే అంటాడు. ఎవరు తీయలేకపోతూ ఉంటారు. రావణాసుడు వస్తాడు. రావణాసుడు కూడా తీయలేక ఇది నా దైవం శివుడిది, శివధనస్సు నేను ఎక్కుపెట్టలేనని చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడు శ్రీరామచంద్రుడిని పంపిస్తారు. ఓకే. పంపిస్తే శ్రీరామచంద్రుడు చాలా క్యాజువల్గా ఎత్తేసి దాన్ని ధనస్సుని ధరించి వాడడం వచ్చిన వాళ్ళు కదా, తీసి వాడదాం అనే లోపల విరిగిపోతుంది శివధనస్సు. ఈవిడ అసంకల్పితంగానే వెళ్ళి ఆవిడ మాల వేసి సీతాదేవి స్వయంవరంలో అట్లా గెలుచుకుంటారు. అప్పుడు వాళ్ళని పిలిచి సీతారాములు వివాహం చేస్తారు, దశరథ మహారాజుని వాళ్ళందరినీ పిలిచి. తర్వాత రామ పట్టాభిషేకం నిర్ణయిస్తారు దశరథ మహారాజు. రామ పట్టాభిషేకం చేద్దామని ఊర్లో అందరూ కూడా, ప్రజలందరూ కూడా రామ పట్టాభిషేకం ఎంతో ఆనందంగా ఉంటారు. రాముడు దశరథుడే కాకుండా దేశం అంతా కూడా రాముడు రాజు అవుతున్నాడు తను అని ఉండే టైంలో మందర కైకకి చెప్తుంది, రాముడు రాజైతే నీకేముంది, నీ కొడుకు అవ్వాలి కదా అంటే, ఒకప్పుడు దశరథుడు కైకకి 3 వరాలు ఇస్తాడు. నాకు ఇప్పుడు ఆ వరాలు తీర్చు, 1 నా కొడుకు రాజు అవ్వాలి, 2 రాముడు అడవులకు వెళ్ళిపోవాలి. అంటే దశరథుడికి ఆల్రెడీ ముందరి నుంచి ఆ శాపం గుర్తుంది కదా, మనసులో భయం భీతి ఉంటుంది ఆయనకి. రాముడు దూరం అవుతున్న ప్రతిసారి రాముడిని బయటకు పంపించాలన్న, కావాలంటే భరతుడిని రాజుని చేద్దాం, ఇది మాత్రం వద్దంటాడు. కానీ ఆవిడంటుంది, రాముడు ఇక్కడ ఉండగా నా కొడుకు ఒప్పుకోడు భరతుడు రాజ్యం చేయడానికి, వనవాసానికి పంపవలసిందే అని చెప్తాను. రాముడు వెళ్తాడు, రాముడితో పాటు లక్ష్మణుడు సహాయంగా వెళ్తాడు. రాముడు ఎక్కడుంటే సీతాదేవి అక్కడే, సీత వెళ్తుంది. వెళ్ళాక ఇక్కడ పితృవాక్య పరిపాలన నేర్పిస్తున్నారు మనకి. తండ్రి చెప్పినంత మాత్రాన్ని రాముడు చూడండి, నీకు రాముడిని పిలిచి నీకు రేపొద్దుటే పట్టాభిషేకం అని చెప్పాడు. ఆయన సరే అని వెళ్ళాడు. మళ్ళీ పిలిచి రేపొద్దుట వనవాసానికి వెళ్ళిపో అని చెప్పారు. దానికి సరే అన్నాడు. ఆయన కేవలం పితృవాక్య పరిపాలన మాత్రమే మనకి నేర్పిస్తున్నారు అక్కడ. అన్నగారంటే భక్తి లక్ష్మణుడు నేర్పిస్తున్నాడు. పాతివ్రత ధర్మం సీతాదేవి చెప్తుంది, భర్త ఎక్కడుంటే అది అడవిలో అవని రాజ్యం అని. ఆవిడ కూడా యువరాణి కదా, ఆవిడ నేర్పిస్తుంది అన్నమాట. భర్త ఉన్న చోటే మనస్థానం అని చెప్పి సీతాదేవి చెప్తుంది. అన్నగారు అడుగుజాడల్లో నడవాలని చెప్పి లక్ష్మణుడు చెప్తున్నాడు. అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. అదే సమయంలో భరతుడు ఇక్కడ ఉండడు, అమ్మమ్మ గారి ఇంట్లో ఉంటాడు. తర్వాత వచ్చాక నీకు భరతుడికి పట్టాభిషేకం అని చెప్తే ఒప్పుకోడు. అన్నగారు ఎక్కడున్నాడో వెతుక్కుంటూ వెళ్తాడు. వెతుక్కుంటూ వెళ్తేనేమో అన్నగారు అంటారు, లేదు మనం తండ్రి మాట మనం పరిపాలించాలి, నువ్వే చెయ్యి రాజ్యం అంటే, అది నువ్వు ఉండవలసిన సింహాసనం నేను కూర్చోను, రామపాదుకలు పట్టుకెళ్ళి పట్టాభిషేకం చేస్తాడు భరతుడు. రామపాదుకలకి పట్టాభిషేకం చేసి ఆయన పక్కన కూర్చొని పరిపాలిస్తాడనమాట. అక్కడ కూడా అన్నదమ్ముల బంధం గురించి చెప్తున్నారు. ఇప్పుడు మనకి కలియుగంలో రాను రాను తగ్గిపోయినవన్నీ ఇప్పుడు రామాయణం చదవండి, రామాయణం ఇవన్నీ మళ్ళీ మనం పాటించడానికి, మనం మర్చిపోయిన విలువలు అయితే ఏంటంటే రాను రాను రాక్షస ప్రవృత్తి పెరుగుతుంది, అది తగ్గించుకోండి అది అని చెప్పి రామాయణం చదవమని చెప్పే కారణం. ఒక్క రామాయణం చదవండి, మీరు ఏం చదువులు చదవకపోయినా చాలని చెప్తారు. దాని కారణమే అది. తర్వాత రావణాసురుడు వచ్చి సీతను అపహరిస్తాడు. దాని వృత్తాంతం ఏంటంటే, శూర్పణఖ రావణాసురుడు చెల్లెలు. రావణాసురుడు చెల్లెలు అయితే ఆ అమ్మాయి వివాహం రావణాసుడికి ఇష్టం ఉండదు. అతన్ని చంపేసి చెల్లెల్ని తెచ్చేసుకుంటాడు. ఆ అమ్మాయి మనసులో అది ఉండి అన్నగారిని వధించేవాడిని చూస్తూ ఉంటుంది. అది అన్నగారి దగ్గరే ఉంటూ రామావతారం కదా, రాముడి దగ్గరికి వెళ్తే రాముడిని మోహించి నన్ను పెళ్లి చేసుకోమని చెప్తుంది. ఆవిడ నిజంగా
ఆ ఉద్దేశం ఆవిడ కాదు, రాముణ్ణి రెచ్చగొట్టాలి, ఇక్కడ రావణాసుడి మీదకి తీసుకురావాలి అని. ఓకే. సీతాపహరణకి మొత్తం స్కెచ్ చేసిందంతా ఈవిడనమాట. ఓకే. అన్నగారిని అంతం చేసేవాడు రాముడే అని తెలుసు. అన్నగారు ఒప్పుకోకపోతే నా తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు, లక్ష్మణ్ దగ్గరికి వెళ్ళమంటే లక్ష్మణుడు ముక్కు చెవులు కోసేసాడు. ఉంటే అన్నగారి దగ్గరికి వస్తుంది. వచ్చి అన్నగారి దగ్గరికి వచ్చి రాముడు లక్ష్మణుడు ఉన్నాడు అన్న, అక్కడ సీత చాలా అందగత్తిట, నాకంటే అందగత్తిట, ఆ సీతను చూసుకునే వాళ్ళు ఇంకా ఇట్లాగ చెప్పేసరికి అంటే రావణాసురుడిని ప్రేరేపించింది అనమాట సీతను తేవడానికి. వచ్చి సీతను అపహరించుకుని వెళ్తాడు. అది కూడా ఎంత అందంగా అంటే ఎంత అందంగా వర్ణిస్తారంటే సీతాదేవిని ముట్టుకోడు రావణాసుడు, అసలు సీతాదేవిని ముట్టుకోడు. సీతాదేవి మారీచుడు బంగారపు లేడి వేషం వేసుకుని వెళ్ళి సీతాదేవి దగ్గరికి సీతాదేవి ఆ బంగారపు లేడి కావాలని అడుగుతుంది. అడిగితేనేమో రాముడు అసలు ఎప్పుడు ఏం అడిగింది తీసుకురావాలని రాముడు అనమాట. లక్ష్మణుడు చెప్తాడు, అన్న బంగారం లేడనేది ఉండదు, అది మాయలాగుంది, నువ్వు చూడు అని. లేదు, ఎప్పుడు అడిగింది కదా నేను తీసుకొస్తానని. ఆ మాయలేడి వెంట ఈయన వెళ్తాడు. వెళ్తూ ఉంటే మళ్ళీ ఇంకో మాయ అన్నమాట, సీత అని అరుస్తున్నట్టు, మీ అన్న ప్రమాదంలో ఉన్నాడని లక్ష్మణుడు కూడా పంపుతుంది. లక్ష్మణుడు వెళ్ళేటప్పుడు నిన్ను రక్షగా నాకు అన్న పెట్టాడు, నన్ను ఇక్కడ నేను వెళ్ళకూడదని చెప్తే, లేదు వెళ్ళు, నీ అన్నను రక్షించాల్సిన బాధ్యత నీకు ఉందంటే లక్ష్మణ రేఖ గీస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వచ్చేదాకా నువ్వు ఆ గీత దాటి రాకు అని. ఒక గీత తన బాణంతో ఒక గీత గీసి వెళ్ళాడు అన్నగారు. అప్పుడు రావణాసుడు వస్తాడు సీతాపహరణకి అనమాట. భిక్ష అడగడానికి వస్తాడు. అడగడానికి వస్తేనేమో సీతాదేవి భిక్ష అడగడానికి వచ్చింది, గీత గీసి వెళ్ళాడు కదా లక్ష్మణ రేఖ. ఆ లక్ష్మణ రేఖ దాటి లోపలికి రాలేకపోతాడు రావణాసుడు. రాలేకపోతుంటే ఆవిడ బయటికి రావడానికి లక్ష్మణుడు చెప్పి వెళ్ళాడు కదా నువ్వు దాటి రావద్దు అని. కానీ ఇంకా రావణాసుడు చెప్తాడు, నువ్వు దాటి వచ్చిస్తేనే నేను భిక్ష స్వీకరిస్తా, నేను భిక్ష స్వీకరించకుండా వెళ్ళిపోతే నీకు దోషం అని చెప్తే ఇంకా ఆవిడ తప్పని పరిస్థితిలో లక్ష్మణ రేఖ దాటి వస్తుంది. దాటి రావగానే మట్టిని పెకిలించి మట్టిని చేత్తో పట్టుకుని తీసుకెళ్తాడు. ఆవిడ్ని సీతాదేవిని ముట్టుకోకుండా మట్టిని పెకిలించి మట్టిని మోసుకొని తీసుకుని వెళ్తారు. జటాయువు చూస్తాడు. జటాయువు చూసి అడ్డుపడతాడు. అడ్డుపడిన రావణాసుడితోటి నిలబడలేక పడిపోతాడు. జటాయువు చెప్తాడనమాట, రాముడికి అటు రావణాసుడు తీసుకెళ్ళాడు. తర్వాత సుగ్రీవుడితో స్నేహం చేసుకుని ఆంజనేయుడి ద్వారా ఆంజనేయుడిని లంకకు పంపించి సీతాదేవి దగ్గరికి పంపుతారు. పంపితే సీతాదేవి అంటుంది, ఆయన వచ్చి తీసుకెళ్తే నాకు మర్యాద, నువ్వు ఎంతసేపులో తీసుకెళ్ళినా ఆయన వచ్చి తీసుకెళ్తే నాకు మర్యాద అని. అప్పుడు రామరావణ యుద్ధం అది చేసి రావణాసుడిని హతమార్చి అప్పుడు సీతాదేవిని తీసుకుని వెళ్తారనమాట. సీతాదేవి చేత అగ్ని ప్రవేశం చేయిస్తారు. అప్పుడు రాముడికి అది నమ్మకం లేక కాదు, ప్రజలకు అది నిరూపించడానికి, సీతాదేవి పరమపతివ్రత చెప్పడానికి చేయిస్తాడు. అప్పుడు అగ్నిదేవుడు వచ్చి చెప్తాడనమాట, ఈవిడ పరమపతివ్రత అని చెప్పి అగ్ని నిలబడలేదు సీతాదేవి. అప్పుడు పట్టాభిషేకం చేసుకుంటారు. ఈ రాముడు నడిచిన మార్గంలో మనం నడవాలనేది ఈ రామావతారం ముఖ్య ఉద్దేశం అనమాట. అందుకే అందరికీ చెప్తారు, మీరు ఎన్ని చదువులు చదివినా చదవకపోయినా ఒక్క రామాయణం చదవండి చాలు అని చెప్తారు. ఓకే రమ్మగారు, ధన్యవాదాలు. నమస్కారం.